హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పాప పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమానికైతే వచ్చామండి. ఇక్కడ అంతా మీకు వివరంగా చెప్దామని వీడియో అయితే తీశాను. మీరు ఎంతో సహాయం చేయనవసరం లేదండి. లక్షలు కోట్లు సహాయం చేయమని అయితే నేను మీకైతే చెప్పట్లేదండి. వీలైనంత వరకు మీకు ఏదైనా సహాయం చేయాలి అని అనిపిస్తే చేస్తారని మాత్రమే ఈ వీడియో అయితే తీస్తున్నానండి. దీని అడ్రస్ అయితే కృష్ణా జిల్లా చల్లపల్లిలో అయితే ఈ వృద్ధాశ్రమం ఉందండి. సియోను వృద్ధాశ్రమం అండి. ఇక్కడ 30 మంది పైనే వృద్ధులైతే ఉన్నారు. వీళ్ళకైతే మనం ఒక పూట భోజనం అయితే స్పాన్సర్ చేశామండి పాపది పుట్టినరోజు సందర్భంగా. నేను ఇదైతే గొప్ప కోసం చెప్పట్లేదు. వాళ్ళు ఎంత సంతోషించారోనండి భోజనం పెడుతుంటే. అందరూ చాలామంది మంచాల్లో కూడా ఉన్నారండి. లేగలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. చాలామంది మంచానికి పరిమితమైన వాళ్ళు కూడా ఉన్నారండి. మా అమ్మగారు ఎంత ప్రేమగా పలకరిస్తుందోనమ్మా, ఎవరమ్మా, ఏం పెడతానికి వచ్చావమ్మా అని అయితే నన్నైతే అడుగుతుందండి. ఈ దగ్గరలో మీరు ఎక్కడన్నా ఉంటే కనుక వారికి అయితే సహాయం అయితే చేయండి. మీకు వీలైనంత వరకు సహాయం చేయండి. నేను ఎక్కువ చేయమని అయితే చెప్పట్లేదు. మీకు చేయగలిగినంత, ఒకవేళ మీరు చేయలేకపోయినా చేసే వాళ్ళకైతే షేర్ చేయండి. ఇది వాళ్ళకు ఉపయోగపడుతుందన్న ఆశతోనే నేనైతే ఈ వీడియో అయితే చేశానండి. తప్పుగా ఎవరూ ఆలోచించొద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో మంచి కన్నా చెడే ఎక్కువ ఆలోచిస్తున్నారండి. అందుకే నేను అన్నిసార్లు చెప్తున్నానండి, బ్యాడ్ కామెంట్స్ ఏమీ పెట్టకండి. నేనైతే పిల్లలకి మంచితనం అలవాటు అవుతుంది, పిల్లలకు మనం మంచి నేర్పించాలి అన్న ఆలోచనతోనే ఈ వీడియోలు అయితే నేను పిల్లలతో ఇలా చేపించి నేను వీడియోలు అయితే చేసి సమాజానికి మంచితనం అనేది అలవాటు అవుతుంది. ఇలా చేపిస్తే వాళ్ళకి తెలుస్తుంది, పిల్లలకి సమాజంలో మనం మంచిగా ఉండాలి, ఇలా మంచి పనులు చేయాలి అనే ఒక ఆలోచన అయితే పిల్లలకు వస్తుందన్న ఆశతోనైతే నేను పిల్లలతో ఇలా అయితే చేస్తున్నానండి. ఇదే ఫస్ట్ టైం అండి. నేను ఎప్పటి నుంచో భోజనాలు పెట్టి పోషిస్తున్నానని చెప్పట్లేదు. నేను ఫస్ట్ టైమే ఇలా చేయటం.